ఓ పాడుబడిన ఇంట్లో ఒంటరిగా పడి ఉన్న చిన్నారిని హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ పటాని కాపాడారు. ఆ చిన్నారికి ప్రథమ చికిత్స చేసి అధికారులకు అప్పగించారు. చివరకు తల్లిదండ్రుల చెంతకు చేరేలా కృషి చేశారు. మాజీ ఆర్మీ అధికారి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో నివాసం ఉంటున్నారు. ఉదయం వాకింగ్ కు బయలుదేరగా తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ శిథిలమైన ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. कहाँ से आयो खंडर में अपने माँ बाप ऐसे छोड़ के जा रहे हैं, धिक्कार है ऐसे माँ बापों को। वो सही से पी भी नहीं पा रही होगी क्योंकि उसके यहाँ पर है ना। बाय, पुलिस अंकल लेके जाएंगे है ना। इसको भेजा जा रहा है ट्रीटमेंट के लिए, उसके बाद आगे की कार्रवाई आपको बताई जाएगी। అయితే నివాసంలోకి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఆమె ఓ చిన్నపాటి సాహసం చేశారు. పక్కనే ఉన్న పెద్ద గోడెక్కి నివాసంలోకి వెళ్లారు. పాప దుస్తులపై దుమ్మును దులిపి ఆమెను లాలిస్తూనే ఇంటికి తీసుకెళ్లారు. బాటిల్ సాయంతో పాలు పట్టించారు. ఈ దృశ్యాలను ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడ్డారు. పాప ఫోటో చూసి ఎవరైనా గుర్తుపడితే చెప్పాలని కోరారు. బరేలీ పోలీసు, యూపీ పోలీసు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ తదితర ఇన్స్టాగ్రామ్ అకౌంట్లకు ట్యాగ్ చేస్తూ నిబంధనల ప్రకారం పాప సంరక్షణ తీసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప ముఖంపై చిన్న చిన్న గాయాలు ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. बेटा क्या हो गया? आंटी है हाँ कोई बात नहीं, इसको उठा लेते हैं। मम्मी इसको ले आए क्या? हाँ ले चलो। ख्याल लग रहा बहुत बढ़िया। हमारी तरफ तो ले लिया जाकर। ये बच्चे की शक्ल दिखा देते। देखिए, अगर आपको लगता है ये बरेली से है, अगर आपका बच्चा है तो प्लीज बताइए कहाँ से आए हो। खंडर में अपने माँ बाप ऐसे छोड़ के जा रहे हैं, धिक्कार है ऐसे माँ बापों को। वो सही से पी भी नहीं पा रही होगी क्योंकि उसके यहाँ చిన్నారి పేరు రాధ అని ఆమె తల్లిదండ్రులను పోలీసులు గుర్తించారని తెలియజేస్తూ మరో పోస్టు పెట్టారు. వెంటనే స్పందించిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ నిర్వహించారు. చిన్నారిని అక్కడ ఎవరు వదిలేసి వెళ్లారో అనే విషయంపై సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. हमारे वहाँ एरिया में सिर्फ मेरी माँ को आवाज आई, सिर्फ मेरी माँ को आवाज आई, वो कान में आवाज आई, बच्चा रो रहा है। मम्मी अभी पुलिस लेके चली गई है तो बताओ, अभी थोड़ा हम लोग रिलैक्स फील करें। रो रहा था बच्चा। हाँ तो मैंने कहा बच्चा कौन रो रहा है? मैंने कहा कौन है? कोई है? किसका बच्चा रो रहा? कोई बोला ही नहीं। फिर मैं गई अपनी काम वाली को लेके गई। हाँ इतने में तुम आ गई। मैंने कहा चलो, फिर तुम कहने लगे नहीं मम्मी मैं चाहती हूँ। फिर तुम गए चली गई तो वहाँ देखा बच्चा पानी में पड़ा हुआ था डर में। बताइए। चलिए, फिलहाल हम आपको अपडेट देते रहेंगे। हम ऐसा नहीं है कि हमने छोड़ दिया है, और उसको अडॉप्ट करने वाली जनसंख्या बहुत ज़्यादा है हमारे एरिया में। ये तो स्वयं मैं तो उसका नाम भी बच्चे का राधा रख दिया है। उसको देखते ही सबसे पहले मेरे दिमाग में, दिल में पता नहीं क्यों यही आया, रख दिया मैंने। तो अब हम नोटिस कर रहे हैं कहाँ बच्चा जा रहा है, ट्रैक करेंगे हम, पुलिस क्या कर रही है क्या नहीं कर रही है।